राधा स्वामी, राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय। आए थे रोते चले हंसते हुए संसार से, क्या हमारा बिगड़ सृष्टि कर्म के व्यवहार से। आए थे रोते चले हंसते हुए संसार से, क्या हमारा बिगड़ सृष्टि कर्म के व्यवहार से। रोए क्यों इसका पता अब हमने पाया सोच कर, रोए क्यों इसका पता अब हमने पाया सोच कर। बिछुड़े थे गुरु के चरण सतलोक के परिवार से, आए थे रोते चले हंसते हुए संसार से, क्या हमारा बिगड़ सृष्टि कर्म के व्यवहार से। क्यों हंसे इसका भी कारण खोल कर लिखते हैं अब, क्यों हंसे इसका भी कारण खोल कर लिखते हैं अब। शीश गुरु पद से लगाया प्रेम से और प्यार से, शीश गुरु पद से लगाया प्रेम से और प्यार से। जिसको जो आता है जी में वो कहे हमको सदा, जिसको जो आता है जी में वो कहे हमको सदा। फूल को क्या हानि पहुँचे मेघ की बौछार से, फूल को क्या हानि पहुँचे मेघ के बौछार से। आए थे रोते चले हंसते हुए संसार से, क्या हमारा बिगड़ सृष्टि कर्म के व्यवहार से। राधा स्वामी की दया से रूप की आई समझ, राधा स्वामी की दया से रूप की आई समझ। मन नहीं दबता है मुक्ति और बंध के वार से, मन नहीं दबता है मुक्ति और बंध के नार से। आए थे रोते चले हंसते हुए संसार से, क्या हमारा बिगड़ सृष्टि कर्म के व्यवहार से। राधा स्वामी, राधा स्वामी दयाल की दया, राधा स्वामी సహాయ్. ఈ శబ్దంలో దాతా దయాల్ మహర్షి శౌరత్లాల్జీ మహారాజ్ మనం ఈ ప్రపంచంలోకి రావడానికి, సుఖ దుఃఖాలను అనుభవించడానికి, వాటిని ఏ విధంగా నివారించాలి అనే విషయం గురించి వివరంగా బోధిస్తున్నారు. ఆయథే రోతే చలే, ఆయథే రోతే, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినాం. శిశువు పుట్టినప్పుడు ఏడుస్తాడు, ఒకవేళ ఏడవకపోతే కొట్టి మరీ ఏడిపిస్తారు. ఏడవకుంటే డాక్టర్లకు, నర్సులకు, ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబంలో ఉన్న సభ్యులకు అందరికీ అదొక సమస్యగా మారుతుంది. శిశువు ఏడవడం లేదు, కారణం ఏంటిదని. శిశువు ఏడుస్తూ వస్తాడు. ఆయథే రోతే చలే हंसते हुए संसार से, क्या हमारा बिगड़ सृष्टि
कर्म के व्यवहार से. వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చిన శిశువు తర్వాత పెరిగి పెద్దవాడవుతాడు. విద్యాబోధన చేయిస్తారు, సంస్కారాలు అందిస్తారు తల్లిదండ్రులు. పెద్దవాడై ఆ శిశువే పెరిగి పెద్దవాడై గృహస్థాశ్రమం లోకి ప్రవేశిస్తాడు, సత్కర్మలను ఆచరిస్తాడు. తర్వాత సుఖదుఖాలను, తన కర్మల ఫలితంగా వస్తున్న సుఖదుఖాలను ఇష్టమున్నా లేకపోయినా అనుభవించవలసిందే, అనుభవిస్తాడు. దుఃఖం కావాలని ప్రపంచంలో ఎవరు కోరుకుంటారు కానీ అవి వస్తాయి. సుఖమే కావాలనుకుంటారు, దుఃఖం వద్దనుకుంటారు కానీ అవి రావడం తప్పదు. సుఖం కావాలనుకుంటే రాదు, దుఃఖం పోవాలంటే పోదు. కర్మను అనుసరించి మనం చేసుకున్న కర్మను బట్టి సుఖమైనా వస్తుంది, దుఃఖమైనా వస్తుంది. రెండింటినీ అనుభవించవలసిందే. కానీ అవన్నీ అనుభవించిన తర్వాత ఒక రోజు వస్తుంది. జన్మించిన ప్రతి వాళ్ళు మరణించక తప్పదు కనుక చివరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏడుస్తూ వచ్చిన నీవు అందరినీ నవ్విస్తూ వచ్చిన నీవు. శిశువు పుట్టినప్పుడు ఏడవకపోతే బాధపడతారు కానీ ఈ శిశువు పుట్టినప్పుడు ఇంట్లో అందరు సంతోషపడతారు. అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ వచ్చిన నీవు నవ్వుతూ వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయినందుకు అందరూ ఏడవాలి. అంటే నువ్వు మంచి కర్మలు చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు మాత్రమే, ఇతరులకు ఉపయోగకరమైన పనులు చేసినప్పుడు మాత్రమే ఇతరులు నీ గురించి బాధపడతారు, అయ్యో వెళ్ళిపోయినాడని. అదే మాట చెప్తున్నారు దాతా దయాజీ మహారాజ్. మనం శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు మన కర్మల ద్వారా ఇతరులు సంతోషపడేలాగా మనం ప్రవర్తిస్తే, ఇతరులను హింసించకుండా మన ప్రవర్తన ఉంటే, మనం వెళ్ళిపోయిన రోజు వాళ్ళందరూ బాధపడతారు, ఏడుస్తారు. ఆయే థే రోతే చలే హసతే హుయే సంసార సే క్యా హమారా బిగడ సృష్టి కరముకి. మనం వెళ్ళిపోయిన రోజు, నిష్క్రమించే రోజు, మనం వెళ్ళిపోయినందుకు లోకం ఏడవాలి, ప్రపంచం ఏడవాలి. ఆ మాటనే చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, ఈ వీటి లోపల మనది శుభకర్మలే ఉండాలి, ఆదర్శపూరితమైన కర్మలే ఉండాలి. మనం చూసి ఇంకొకళ్ళు మనం వెళ్ళిపోయినందుకు అవతలి వాళ్ళు దుఃఖపడేలాగా మన కర్మలు ఉండాలి. మనం ఎదుట లేనందుకు మనం అంటే మహారాజ్ ఏం చెప్తారు, పరందయాల్జీ మహారాజ్, ఇస్ జీవన్ మిలా. ఎవరికైనా ఒక ఉపకారం, ఎవరికైనా ఉపయోగపడాలి నీ జీవితం. పశువులకు మనిషికి తేడా లేకుండా తినడం, పడుకోవడం, స్వార్థం కోసమే పనులు చేయటం. आके सत्संगत मिले अपने जन्म को तू बना, त्याग दुर्मति दुर्गति दुचिताई और तुवे दापना. సత్సంగంలోకి వచ్చి కూర్చొని మన దుర్మతి, దుచితాయి, దుశ్చింత, దురాలోచనలు, దుశ్చర్యలు వీటన్నిటిని వదిలిపెట్టినప్పుడు మాత్రమే సత్కర్మలు అవుతాయి, మంచి పనులు అవుతాయి. అందుకని మహారాజ్ ఏం చెప్తున్నారు, వెళ్ళిపోయే రోజు అయ్యో మనం కొన్ని మంచి పనులైనా చేయలేదు కదా అనే ఒక పశ్చాత్తాపం మనిషికి కలగకూడదు. అందుకని మనం ఎప్పుడు సాధ్యమవుతుంది, క్యా హమారా బిగడ సృష్టి కరము కే వ్యవహార సే. మనదేది చెడిపోకుండా, మన సమయం కానీ మన జన్మ కానీ వృధా కాకుండా పనిచేయాలి. మానవ జాతికి కష్టాలనే మిగిలించే వాళ్ళు ఉంటారు, మనుషులకు సమస్యలను సృష్టించిన వాళ్ళు ఉంటారు, మనుషులను బాధ పెట్టిన వాళ్ళే ఉంటారు. కనుక అటువంటి వాళ్ళని ఎవరైనా ఎట్లా తలుచుకుంటారు, తిడుతూ తలుచుకుంటారు. బాధ పెట్టిన వాళ్ళను ఎవరు పొగడరు మనుషులు. అందుకే
దుర్మతి కో త్యాగుదో ద్వేష ఈర్ష అచ్చా నహి అంటాడు మహారాజు. खाना दिन को रात को सो रहना तेरा काम है पशु योनि में पशु जो कर रहा है कल्पना. खाना दिन को रात को सो रहना तेरा काम है పశువుల్లాగా ఖానా దినుకో రాత్కు పగటిపూట తింటున్నాం, రాత్రిపూట పడుకుంటున్నాం. ఖానా దినుకో रात को सो रहना तेरा काम है पशु योनि के पशु जो कर रहा है कल्पना आके सत्संगत मेले. అందుకనే సత్సంగంలోకి వచ్చి సద్గురు వచనాలను విని వాటిని తలుచుకొని వాటి ప్రకారం వాటికి అనుగుణంగా పనులు చేయమని మహారాజు ఉపదేశిస్తారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, క్యా హమారా బిగడ సృష్టి కరమ్ కే వ్యవహార సే. చెడ్డ పనులు చేసి కనుక మనం మరణిస్తే లోకం పండుగ చేసుకుంటుంది. రాక్షసులు దుర్మార్గులు చనిపోయినందుకు మనం ఏం చేసుకుంటున్నాం, పండుగలు చేసుకుంటున్నాం ఇవాళ. అందుకని మనం వెళ్ళిపోయినందుకు లోకం బాధపడాలి, ప్రజలు బాధపడేలాగా మన కర్మ ఉండాలని చెప్తున్నారు మహారాజు. आए थे रोते चले हंसते हुए संसार से क्या हमारा बिगड़ सृष्टि कर्म के व्यवहार से. रोए क्यों इसका पता अब हमने पाया सोच कर. ఎందుకు ఏడుస్తూ వచ్చినాడు శిశువు, ఆ మాట చెప్తున్నా. రోయ క్యో ఇస్కా పతా అబ్ హమ్నే పాయా సోచ్ కర్. ఎందుకు ఏడ్చినాము అనే విషయాన్ని గురించి నేను ఆలోచిస్తే నాకు ఒక పరిష్కారం దొరికింది, ఒక ఆలోచన దొరికింది. ఎందుకు ఏడుస్తున్నాడు శిశువు? పుట్టినప్పుడు శిశువు ఏడుస్తూ వస్తాడు. ఎందుకంటే రోయ క్యో ఇస్కా పతా अब हमने पाया सोच कर बिछुड़े थे गुरु के चरण से सतलोक के परिवार से. బిछిడితే గురుకే చరణ్. బిछड़న అంటే వియోగం, విడిపోవడం. గురు చరణాల నుంచి విడిపోయినందుకు ఏడుస్తున్నాడు. బిछుడితే గురుకి. ఆ గురు చరణాలు సతలోక పరివారంలో, సతలోక కుటుంబంలో ఉన్నాయి. ఆ కుటుంబం నుంచి వేరైనందుకు, గురుచరణాల నుంచి వేరైనందుకు శిశువు ఏడుస్తున్నాడు. అందుకే దుఃఖపడుతున్నాడు. మనం గురువు ఎవరు? మనం చూడలేని, తెలుసుకోలేని ఆ పరమాత్మ తన పరమ భక్తుల కోసం ఏదో ఒక సాకార రూపం ధరించి వస్తాడు, సంతు రూపం ధరించి వస్తాడు, సాధు రూపం ధరించి వస్తాడు. ఎందుకంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఆ ధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మానికి హాని కలిగే సమయం వచ్చినప్పుడు తాను అవతరిస్తానంటున్నాడు. మరి సద్గురువు ఎప్పుడు అవతరిస్తాడు? ప్రజలలో, జీవులలో అజ్ఞానం నిండినప్పుడు, అజ్ఞానం నిండి అసలైన లక్ష్యాన్ని మర్చిపోయినప్పుడు, ఏ ఇంటి నుంచి వచ్చినామో ఆ జీవి ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళేటందుకు ప్రయత్నించక ఇక్కడనే ఈ ప్రపంచంలోనే చిక్కుబడిపోతున్నాడు. సుఖ దుఃఖాలను వీటిని తలుచుకొని వీటి భ్రమణంలోనే ఉన్న సందర్భంలో సద్గురువు అవతరిస్తాడు. జీవులకు జ్ఞానబోధ చేస్తున్నాడు, మనను మేల్కొల్పుతున్నాడు, మనకు సరైన మార్గదర్శనం చేస్తున్నాడు సద్గురువు. అందుకే ఆ గురుచరణాల నుంచి విడిపోయినందుకు శిశువు ఏడుస్తున్నాడు. సద్గురువు చరణాల నుంచి విడిపోయినందుకు ఏడుస్తాడు. గురుచరణాలు అంటే ఏంటి మరి? సుషుమ్న నాడి లోపల భమర్గుఫా స్థానంలో, భమర్గుఫా చక్రంలో, సూక్ష్మ శరీరంలో శబ్ద ప్రకాశాల రూపంలో సద్గురువు వ్యక్తమవుతున్నాడు. అక్కడ ఆ శబ్ద ప్రకాశాలే సద్గురు చరణాల కమలాలు. అక్కడ సత్లోకంలో గురుచరణాలు ఉన్నాయి. గురుచరణాలే ప్రకాశం. ఆ సత్లోకంలో ఉన్న
సత్లోకం కుటుంబం నుంచి, సత్లోకంలో ఉన్న గురుచరణాల నుంచి విడివడి ఏదో తనకు తెలియని కొత్త లోకంలోకి వచ్చినందుకు శిశువు ఏడుస్తున్నాడు. బిజుడతే గురుకే చరణ సత్లోకే పరివార్ సే. ఎందుకంటే సద్గురు స్థూల సూక్ష్మ కారణ శరీరాల లోపల విరాజమానమై ఉంటే వాటి నుంచి, ఆ గురు చరణాల నుంచి వేరై వస్తున్నాం. అందుకే ఏడుస్తున్నాం. ఈ మనసు ఈ ప్రపంచంలోనే మగ్నమైపోయి ఉన్నది. ప్రపంచమే సర్వస్వం అనుకుంటూ ఉన్నది. ప్రపంచం నుంచి వేరు కాదలుచుకోదాడు. అది ఎప్పుడు వేరు కాదలుచుకోదు. అందులోనే నిమగ్నమై ఉంటుంది, అందులోనే మనకి తేలుతుంటుంది. కనుక బిछुड़ते गुरु के चरण के सतलोक के परिवार से. మరి ఇదే నేను నేవు నాది అనే ఈ కష్టాలు, మోహాలు, మాయా, బంధనాలు వీటిలోనే నిమగ్నమై ఉన్న మనసుకు మరి సుఖం ఎప్పుడు కలుగుతుంది? సంతోషకరమైన జీవితం గడపాలంటే ఏం చేయాలి? సుఖ జీవనం గడపాలంటే మార్గం ఏది అంటే మహారాజ్ ఏం చెప్తున్నారు దాతా దయాల్జీ? క్యూ హసే ఇస్కా భీ కారణ్ खोल कर लिखते हैं अब, क्यों हंसे इसका भी कारण खोल कर लिखते हैं अब. शीश गुरु पद से लगाया प्रेम से और प्यार से, क्यों हंसे इसका भी నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నవ్వుకుంటూ హస్తే హుయే చలే సంసార్సే అంటున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే తర్వాత గురుచరణాల లోపల శిరస్సు, ఎటువంటి గురుచరణాలలో మన శిరస్సును అర్పించాలి? ఇదొక సమస్య. స్థూల సద్గురు, సూక్ష్మ సద్గురు, కారణ సద్గురు, తుర్యాతీత ఆత్మపదం కైవల్యధామం. సద్గురు చరణాలలో మన శిరస్సును అర్పించాలి, ఉంచాలి. అంటే ప్రకాశ అనహద నాదాలలో మన సురతను నిమగ్నం చేయాలి. సురత అంటే ఏంటిది? శబ్ద చైతన్య శక్తి ధార కారణ శరీరం నుంచి దిగొచ్చి ఆ భ్రూమధ్య స్థానంలో ఆగిపోయి ఉన్నది. దానిని మళ్ళీ ఊర్ధ్వముఖంగా నడిపించేదే సురత్ శబ్ద యోగం. అదే చెప్తున్నాడు సద్గురువు మహారాజ్. ఏం చెప్తున్నాడు? ఆ సురత్ శబ్ద రూపంలో ఉన్న ఆ సద్గురువు పట్ల ప్రేమ పెంచుకోవాలి. ప్రేమ అంటే అప్పుడే మనము శరణాగతి అవుతాం. సంపూర్ణంగా గురుచరణాలకు శరణాగతులం ఎప్పుడు అవుతాము? మనము సమర్పణ చేసుకోవాలి, సమర్పించుకోవాలి. మనకేది దొరుకుతున్నా తన దయ వల్లనే దొరుకుతున్నది. మనకేది లభిస్తున్నా ఒకటి మన కర్మఫలము, ఇంకొకటి సద్గురువు దయ. అందుకే పరందయాల్జీ మహారాజ్ అంటారు కరం భోగ్ యా మౌజ్ అంటే దైవేచ్ఛ. దైవం ఇష్ట ప్రకారంగా మనకేదైనా దొరుకుతుంది, లేదా కర్మ ఫలితం అనుభవిస్తున్నాం. సత్లోక ప్రకాశం లోపల ఎందుకంటే ఆ చరణాలు ఎక్కడ ఉండే సత్లోకం లోపల ఉన్న చరణాల నుంచి విడిపోయి వచ్చినందుకు శిశువు ఏడుస్తున్నాడు. మరి ఆ సత్లోకం లోపల ఏమున్నది? సత్లోకంలో ప్రకాశము శబ్దము ఉన్నది. ప్రకాశ శబ్దము వాటి లోపల ఆకర్షణ శక్తి ఉన్నది. ఆ ఆకర్షణ శక్తే ప్రేమ. అందుకే శిశువు ఏడుస్తున్నాడు. శిశువు రూపంలో వచ్చిన జీవుడు. శిశువు రూపము ఇప్పుడుంది. శిశువుకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ మొదటి సంస్కారం వలన ఏడుస్తుంటాడు. ప్రేమ ఆ ఆకర్షణ శక్తిని, ఆ ప్రకాశం లోపల శబ్దం లోపల ఉన్న ఆకర్షణ శక్తిని ప్రేమ అంటారు. కనుక ఆ ప్రేమ సురత్ను తన వైపు లాగుతుంది, ఆకర్షిస్తుంది. మనసును మాయ తన వైపు లాగుతుంది, సురత్తును శబ్దం లాగుతుంది. శబ్దము ఆకర్షణ శక్తి, శబ్దము ఆకర్షించి ప్రేమను తన వైపు ఆకర్షిస్తుంది. మాయనేమో మనసును ఆకర్షిస్తుంది. అదే తేడా రెండిటికి.
అయితే ఆ శబ్ద ప్రకాశాలను అంతరంగంలో ఎప్పటికీ అహర్నిశలు 24 గంటలు ఆ శబ్దం ధ్వనిస్తూ ఉన్నది. ఆ వెలుతురు ప్రకాశం అనేది వ్యక్తం అవుతూనే ఉన్నది. కానీ అది చేయనప్పుడు, సాధన చేయని వాళ్లకు వినిపించదు, కనిపించదు. ఆ శబ్దము వినిపించదు, ప్రకాశ దర్శనము దొరకదు. ఒకవేళ అది అయిందా, అవి రెండు దొరికినాయా, జీవిత విధానమే మారిపోతుంది, మనిషి చూపు మారిపోతుంది, మనిషి నడక మారిపోతుంది. అదే చెప్తున్నాడు. క్యూ హసే ఇస్కా భీ కారణ్ खोल कर लिखते हैं अब शीश गुरुपद से लगाया प्रेम से और प्यार से. సత్సంగంలోకి సద్గురు చరణాల్లోకి శిష్యుడు వచ్చి ఆ సద్గురు చెప్తున్న వచనాలను విని అసలు సంగతిని, అసలు విషయాన్ని, అసలు రహస్యాన్ని అర్థం చేసుకున్నాడు. దాని తర్వాత వాటిని తెలుసుకోవటం వలన అతడు తన జీవుడు అంటే మనము, అంటే సాధకుడు, ఎవరు సాధన చేస్తున్నారో ఆ సంతకు ఏం జరిగింది, అసలు రూప దర్శనం దొరికింది, తన నిజ రూప దర్శనం దొరికింది సాధకునికి. కాబట్టి అందరూ జీవులందరూ మనకు చెట్టు పుట్ట రాళ్ళు రపలు మనుషులందరూ అన్ని జీవుల్లో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. నీళ్ళలో ఈదేటి, భూమి మీద పాకేటి, గాలిలో ఎగిరేటి ఎన్ని ఉన్నాయో అన్నిటి లోపల, మనుషుల లోపలనే కాదు అన్ని జీవుల లోపల ఆ సర్వాధార సర్వేశ్వరుని చూడగలుగుతాడు. హర్ సబ్ ఘట్ మేరా సాయియా సూనా ఘట్ నహి కోయ్ అంటాడు కబీర్ సాహెబ్. సబ్ ఘట్ మేరా సాయియా, అన్ని ఘటాలలో, అన్ని మస్తిష్కాలలో ఆ సద్గురు, సర్వాధార సర్వేశ్వరుడు, మాలిక్కే కుల్ పరమాత్మ భగవంతుడు విరాజమానమై ఉన్నాడు. సబ్ ఘట్ మేరా సాయియా సూనా ఘట్ నహి కోయ్, ఆయన లేని ఘటం, ఆయనలో లేని మస్తిష్కం, ఆయన లేని హృదయం అనేది లేదు. బలిహారీ వా ఘటనకి జాగట్ పరగట్ పోయి, ఏ హృదయంలో, ఏ ఘటంలో, ఏ మస్తిష్కంలో ఆయన ప్రకటమవుతున్నాడో, సాక్షాత్కరిస్తున్నాడో ఆయనకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అటువంటి సాధకునికి అంటాడు కబీర్ సాహెబ్. అదే మాట దాదాదేల్జీ మహారాజ్ కూడా చెప్తున్నాడు. జీవులందరూ ఆ పరమాత్మ పరమపిత అంశలేనన్న వాస్తవము బోధపడుతుంది ఆ స్థానానికి చేరుకున్న సాధకునికి. అందుకే అందుకే అందరూ ప్రేమ పెంచుకోవడానికి అర్హులే. అర్హత ఎప్పుడు వస్తుంది? అందరి లోపల జహాంకు కోలి వహీ తుచుకోపాయ, కన్ను తెరిచి చూస్తే ఏది కనిపించినా అందులో ఆ సద్గురు దర్శనమే దొరకాలి. సద్గురువు అంటే పరమాత్మ ఆ సర్వాధార సర్వేశ్వరుడే సద్గురు రూపంలో అవతరిస్తున్నాడు కనుక మొత్తం యావత్ ప్రపంచంలో సద్గురువే కనిపిస్తున్నాడు కనుక అది ఆ దర్శనం చేసుకున్న వారి నడక, చేసుకోని వారి నడక తెలిసిపోతుంది. మనిషి ప్రపంచం పట్ల ఉదాసీనమైపోతాడు. అంతరంలో శబ్ద శ్రవణం దొరికినప్పుడు, ప్రకాశ దర్శనం కలిగినప్పుడు బాహ్య ప్రపంచం పట్ల సాధకుని దృష్టి మారిపోతుంది. అందరి లోపల భగవంతుని దర్శిస్తున్నాడు కనుక అతని నడక మారిపోతుంది, మాట మారిపోతుంది. ఎటు చూసినా నిర్లిప్తత, ఉదాసీనంగా ఉండడం నేర్చుకుంటాడు, లేదా సంతోషంగా ఉండడం నేర్చుకుంటాడు. సమస్యలు, బాధలు, దుఃఖాలు ఎదురొచ్చినా కూడా తనకు ఎదురొస్తే అవి కర్మ ఫలితమే అనుకుంటాడే తప్ప దాని గురించి బాధపడి ఏడవడు. అది ఆ దర్శనం చేసుకున్న సాధకునికి చేసుకోలేని వారికి, మా సామాన్య జీవునికి ఉన్న తేడా. जिसको जो आता है जी में वो कहे हमको సదా. ఏది పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉండేసరికి మామూలు సాధారణ ప్రజలు, సాధారణ మనుషులు ఏమనుకుంటారు,
పిచ్చోడిలాగా ఉన్నాడే, ఇదేం పట్టించుకోడు, ఏది జరిగినా ఏది కష్ట సుఖాలను నిర్లిప్తంగా చూస్తున్నాడు, కష్టం వచ్చినా బాధపడతలేడు, ఏంటి మనిషికి ఏమి సుఖ దుఃఖాలు పట్టవా అని తన రూపాన్ని, బాహ్య రూపాన్ని కూడా పట్టించుకోడు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళను వేరే వాళ్ళు చూసి ఎగతాళి చేస్తారు, ఏంది ఈయన పిచ్చోడిలాగా. అందుకే దత్తదయాలు ఏమంటాడు, ఎవరికి ఏమనిపిస్తే అది అనుకోని నాకేం చేసేది ఉంది. जिसको जो आता है जी में वो कहे हमको सदा, फूल को क्या हानि पहुँचे మేఘ కే బోచార్ సే. మేఘాలు వర్షించి కురిసిన పువ్వుకి ఏమైనా నష్టం కలుగుతుందా? పువ్వు పరిమళాన్ని ఆపగలుగుతుందా? పువ్వు పరిమళించక మానుతుందా? అదే అంటున్నారు, जिसको जो आता है जी में वो कहे हमको सदा. ఎవరేమనుకున్నా గురు శరణాగత శిష్యుని మీద ఈ ప్రభావాలు పడవు. ఎవరేమనుకుంటున్నారో, ఎవరేం తిడుతున్నారో, లేదా నాకు కష్టం వచ్చింది అయ్యో అని బాధపడాడు. సుఖం వస్తే నన్ను మించిన వాళ్ళు లేరు అని ఉప్పొంగిపోయి గర్వపడ్డాడు. స్థితప్రజ్ఞత అలవడుతుంది, అన్నిటినీ సమానంగా చూసే విజ్ఞత అనేది ఏర్పడుతుంది ఆ గురుముఖ శిష్యునికి. అందుకే ఎవరేమనుకున్నా పట్టించుకోడు. పువ్వుకి ఏమైనా నష్టమా, ఏమైనా నష్టం కలుగుతుందా? భోరున వర్షం వచ్చినా కూడా అది పరిమళించకుండా మానుతుందా, వికసించకుండా మానుతుందా? అదేవిధంగా శిష్యుని మనసు కూడా ఎవరేదో అనుకుంటే లేదా ఎవరేమైనా అంటే బాధపడ్డాడు. ఎవరన్నా తనను తీసుకెళ్ళి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఎన్ని మర్యాదలు చేసినా పొంగిపోడు, స్థితప్రజ్ఞుడై ఉంటాడు. जिसको जो आता है जी में वो कहे हमको सदा, फूल को क्या हानि पहुँचे मेघ के बौछार से. राधा स्वामी की दया से रूप की आई समझ, मन नहीं दबता है मुक्ति बंध के अब भार से. राधा स्वामी की दया से रूप किया. ఆ సద్గురువు దయ వల్లనే ఆ స్వరూపము బోధపడుతుంది. నిజస్వరూపము, నిజజ్ఞానం అనేది బోధపడుతుంది. సద్గురువు దయ లేకుంటే దర్శనమే దొరకదు, సత్సంగమే దొరకదు, సత్నామమే దొరకదు. సంత మతానికి మూల స్తంభాలు సత్సంగము, సత్నామము, సద్గురు. సత్సంగంలో సద్గురువు తన అమృత వచనాలను బోధించి మనకు ఇహపరాలలో ఏ విధంగా ప్రవర్తించాలో బోధిస్తాడు, సత్నామం ఇస్తాడు. ఆ నామాన్ని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే ఈ మనసుకు కళ్ళెం వేయగలిగే అవకాశం ఉంటుంది. మనసు పరిపరి విధాల పోతుంది, ఇది చంచలమైనటువంటి మనసు. అందుకనే దీనిని అదుపు చేయాలంటే నిరంతరం నామస్మరణ జరుగుతుండాలి, స్వరూప ధ్యానం జరుగుతుండాలి. అందుకే మహారాజ్ ఏం చెప్తున్నారు, రూపుకి ఈ సమజ్, రూపం ఏమిటి అనేది అర్థమవుతుంది ఎప్పుడు రాధాస్వామి దయ వలన. రూపుకి రాధాస్వామికి దయాసే రూపుకి आई समझ, मन नहीं दबता है मुक्ति बंध से और भार से, अब भार से. ముక్తి అనేది మనకు లక్ష్యం కాదు. ముక్తి కోరుకోడు ఎందుకంటే శరణ్కి వందనాలు కూడా ఇక్కడ ఏమంటాడు, ముక్తికి నహి చాహ మనమే భక్తి ప్యారీలా, భక్తి నాకు చాలా ఇష్టం అంటాడు. ఎందుకంటే రూపం ఏదనేది మనకు బోధపడితే ముక్తి కంటే పైన భక్తి ఉన్నది. మోక్షము, ముక్తి, భక్తి. అందుకే భక్తి ఫైనల్. కారణ శరీర ధర్మం భక్తి. అందుకే సురత్ మనసును విడిచి బ్రహ్మాండ శరీరంలోకి వస్తుంది. మనసును విడిచిపెట్టి బ్రహ్మాండ శరీరంలోనే మనసు పుట్టుక ఉన్నది, సూక్ష్మ శరీరంలోనే మనసు పుట్టుక. దానిని విడిచి మనసు తరంగాలను వదిలిపెట్టి ఆ పైకి సురత్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు
పారబ్రహ్మాండ శరీరంలోకి, అంటే కారణ శరీరంలోకి ప్రవేశం వస్తుంది. సత్తు యొక్క గుణమే ప్రేమ. సద్గురువు యొక్క గుణం ప్రేమ. సత్సంగంలో సద్గురు వచనాల ద్వారా ఎప్పుడైతే నామస్మరణ చేస్తూ రూపం అర్థమైపోతుందో అప్పుడు సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, రూపమే దర్శనం ఏంటి, నామం ఏంటి, ఇవన్నీ బోధపడుతుంటాయి. రాధస్వామికి దయాసే రూపుకి ఆయి సమజ్. సద్గురు చరణాల్లోకి వెళ్ళిన మనిషికే జీవన రహస్యం బోధపడుతుంది, రూపం అర్థమవుతుంది. మన నహీ దబతా హై భక్తి, మన నహీ దబతా హై ముక్తి, బంధ కే అబ్ భార్ సే ఆయే థే రోతే. సద్గురువు మార్గంలో ప్రయాణించిన, చూపించిన మార్గంలో నడిచిన మనిషి జీవితమే సార్థకమవుతుంది. జన్మ మరణ చక్రం నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది. అందుకే సద్గురు దాతాదయాల్ ఏమని చెప్తున్నాడు, ఏడ్చుకుంటూ వచ్చిన శిశువు ఎందుకు ఏడుస్తున్నాడు? గురు చరణాల నుంచి విడిపడి వచ్చినందుకు ఏడుస్తున్నాడు. మనం వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళు, బంధుమిత్రులందరూ సంతోషపడతారు, నవ్వుతారు, పండగ చేసుకుంటారు. కానీ వెళ్ళిన రోజు అందరు ఏడుస్తుంటారు. వెళ్ళిన రోజు అందరూ నవ్వేలాగా, సంతోషపడేలాగా మన కర్మ నిర్వహించిపోవాలి. మనం చెడు పనులు చేస్తే మన దుష్ట ప్రవర్తన ద్వారా ఇతరులకు అపకారమే చేస్తే పండుగ చేసుకుంటుంది లోకం. కనుక అందరూ బాధపడేలాగా మనము ఏడ్చుకుంటూ వచ్చినాము, నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వుకుంటూ పోతాము? మన లక్ష్యం, జీవన లక్ష్యం నెరవేరినప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. మన జీవిత లక్ష్యం ఏంటి? జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. దానికి మార్గం ఎవరు చూపిస్తారు? సత్సంగంలో సత్నామం ఇచ్చి సద్గురువు చూపిస్తాడు. కనుక సత్సంగంలోకి వెళ్ళడం, సద్గురువు వచనాలను శ్రద్ధగా వినడము, వాటిని ఆచరించడము తప్పనిసరి. అది సత్నామం సాధన నిరంతరం జరుగుతూ ఉంటే ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడగలుగుతాం. అప్పుడే మన జీవిత లక్ష్యం అనేది సిద్ధిస్తుంది, నెరవేరుతుంది. దానికోసం ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.